నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వనవాసమునకు సిద్ధపడిన రాముణ్ణి చూసి దశరథుడు దుఃఖపడుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సుమంతుడు రామాజ్ఞను పాటించి దశరథుడి వద్దకు వెళ్ళి, రాజా, రాముడు బ్రాహ్మణులకు తన సేవకులకు ధనము, వెండి, బంగారము బహుకరించి మీ ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. మిమ్మల్ని దర్శింపగోరుచున్నాడు. మీరు ఆజ్ఞ ఇచ్చినచో ఇక్కడికి రాగలడు అని చెప్పగా, దశరథుడు, సుమంత్ర, ఈ భవనం నందు గల నా భార్యలందరినీ ఇచ్చటికి తీసుకొని రమ్ము. వారితో కూడి నేను రాముణ్ణి చూడగోరుచున్నాను అని చెప్పాను. అప్పుడు సుమంతుడు అంతఃపురం నుండి వెళ్ళి రాజపత్నులతో, రాజుగారు మీ అందరినీ పిలుస్తున్నారు, వెంటనే మీరు రాజు వద్దకు రండి అని చెప్పగా, రాజపత్నులు నియమనిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా రాజు వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు సుమంతుణ్ణి రాముణ్ణి తీసుకొని రమ్మని చెప్పెను. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వచ్చి నిలిచెను. వారిని చూసిన వెంటనే బాధతో రాజు నేలపై పడెను. రామలక్ష్మణులు తండ్రిని లేవనెత్తి కౌగిలించుకొనిరి. మహారాజా, మీరు మా అందరికీ ప్రభువు. వనవాస దీక్షకు వెళ్తున్నాము, మమ్మల్ని దీవించండి. సీతా లక్ష్మణుడు ఎంత చెప్పినా వినక నాతో అరణ్యమునకు బయలుదేరుతున్నారు, మీరు అనుమతించండి. బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపోవనములకు అనుమతించినట్లు మాకు అనుమతించండి. మీరు ఏమాత్రం దుఃఖించవద్దు. అప్పుడు దశరథుడు, రామ, కైకేయికి ఇచ్చిన వరం కారణంగా నేను మోసపోయి తిని. నువ్వు నన్ను బంధించి నీవే స్వయంగా రాజ్యమును పాలించుము అని చెప్పగా, రాముడు, రాజా, ఎన్ని సంవత్సరాలైనా మీరే ఈ రాజ్యమును పాలించాలి. మీ మాట మీరుట ధర్మం కాదు. నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకొని తిరిగి మీ పాదాల చెంత చేరి మీకు సేవ చేస్తాను అని చెప్పెను. అప్పుడు దశరథుడు, రామా, నీవు అరణ్యమునకు వెళ్ళి రమ్ము. నీ ప్రయాణం సుఖంగా జరగాలి. జంతువుల వలన ప్రమాదాలు కలగకుండా క్షేమంగా తిరిగి రమ్ము. కానీ కుమారా, ఈ రాత్రి ఆగి నీవు రేపు వెళ్ళుము. నా మాట నిలుపుటకు భయంకరమైన అరణ్యములకు వెళ్తున్నావు. ఇది ఎవరికీ సాధ్యం కాదు. రామా, ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీ వనవాసం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కైకేయి కారణంగా మోసపోయి తిని అని చెప్పగా, రాముడు, రాజా, నేను ఇప్పుడే వనములకు వెళ్తాను. ఈ భోగములేవి నాకు వద్దు. ఈ నగరమందు నేను ఇంకా ఒక్క క్షణమైనా నిలువను. నా నిర్ణయం తిరుగులేనిది. 14 సంవత్సరాలు నా అరణ్యవాసం ముగియగానే నేను తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చూడవచ్చు. మీరు బాధపడకండి. శ్రీరాముడు ఈ విధంగా వివరించగా దశరథుడు మానసికంగా కృంగిపోయెను. రాముణ్ణి తన హృదయమునకు హత్తుకొని స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యను. ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరియున్న రాణులందరూ బోరున ఏడ్చిరి. సుమంతుడు ఏడ్చుచు మూర్ఛపోయెను. ఆ మందిరమంతా హాహాకారాలతో నిండెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.